ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ పంపిన ఆ వేగుల వారు రాహాబు అనే వేశ్య ఇంటి దగ్గర దిగారు. అయితే ఆమె వారిని అక్కడి మనుషుల నుండి రక్షించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వేగులను రాహాబే ఎందుకు రక్షించాలి? దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు కదా. ఆ రాజుకు మరుపు కలిగించి లేదా సైనికులకు గాఢ నిద్ర కలిగించి ఈ వేగులను రక్షించేయచ్చు కదా. అంటే రాహాబును తన ఇంటి వారిని రక్షించడానికి వేగులను తన ఇంటికి పంపించాడు దేవుడు. నువ్వు ఎలాంటి వాడివైనా దేవుని మీద భయభక్తి కలిగి ఉంటే, నీ మనసు స్వచ్ఛమైనదై ఉంటే ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని. చాలా భిన్నంగా ఆలోచిస్తాడు దేవుడు. ఊహించిన విధాలలో మనకు కార్యాన్ని చేస్తారు. నువ్వు ఆయన ఏర్పాట్లో ఉంటే నిన్ను నాశనం చేయడం ఎవరి తరం కాదు. ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకో. ఆయన ప్రేమను రుచి చూసి రక్షణ భాగ్యాన్ని పొందుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.